స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సేవల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 3వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత చేకూర్చని జీవో 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఏళ్ల తరబడి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న దస్తావేజు లేఖరులు జీవనోపాధి కోల్పోతారన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జీవో నెంబర్ 396 వెంటనే జీవో నెంబర్ 396 వెంటనే జీవో నెంబర్ 396 వెంటనే ప్రజల ఆస్తులను ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు 3వ రోజు మా నిరసన దీక్షలను కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా డాక్యుమెంట్ రైటర్లు కానీ, స్టాంపు వెండర్లు, డీడీపీ ఆపరేటర్లు గత 3 రోజులుగా మా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన చాలామంది మాకు మద్దతు తెలపడం అయితే జరుగుతూ ఉంది. మా న్యాయ పోరాటం అనేది కొనసాగిస్తూ ఉన్నాం. మాది ముఖ్యంగా జీవో నెంబర్ 396ను రద్దు చేయమని చెప్పి మేము వినమ్రంగా కోరుతూ ఉన్నాం. ఆ జీవో వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు రోడ్డును పడే ఇబ్బంది ఉంది కాబట్టి మేము దాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఇది మేము ప్రధానంగా ప్రజలకు తెలియజేసే విన్నపం ఏంటంటే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. అదే విధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేటి కొత్తగా ప్రైవేట్ పరం చేసి పెట్టడం ఒకటి, తర్వాత ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మా బతుకుదేరు మీద దెబ్బతీయడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు, వెండర్లు, డీడీపీ ఆపరేటర్లు అందరూ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని 3వ రోజు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా రిలే నిరాహార దీక్షలు ముందుకు కొనసాగిస్తూనే ఉంటాం. మా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని మీ అందరికీ వినమ్రంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.